ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి ఈ మాసములో ఆనందదాయకమైనటువంటి విషయాలు చాలా జరుగుతాయి. గృహములో ఎవరికైతే కనుక వివాహము కాలేదో మిథున రాశి జాతకులకి అటువంటి వారికి వివాహ యోగ్యత కలుగుతుంది. కుజానుగ్రహము మిథున రాశి వారి మీద సంపూర్ణంగా ఉంటుంది. సంతాన విషయంలో కూడా చాలా సత్ఫలితాలని మిథున రాశి జాతకులు డిసెంబర్ మాసంలో పొందుతారు. అలాగే చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎంతో గొప్ప విజయాన్ని మనం పొందవచ్చు. అలాగే చిన్న దానం చేయటం ద్వారా ఎంతో గొప్ప ఫలితాలని కూడా మనం పొందవచ్చు. ఎవరైతే కనుక మిథున రాశి జాతకులు వ్యాపారము సరిగ్గా సాగట్లేదు, సంపాదన వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది, ఆర్థిక పరంగా ఎదుగుదల లేదు అనుకుంటారో అటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీని ఆఖరిలో చెప్తాము. తప్పనిసరిగా వినండి. ఇక ఉద్యోగస్తులు వ్యాపారవేత్తల విషయాల్లో కూడా చాలా మంచి సత్ఫలితాలని మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో పొందుటకు సిద్ధంగా ఉండండి. ఏది ఎలా వచ్చి మన మీద పడుతుందో తెలియదు. అది మంచైనా చెడైనా దేనిని మనం ఆపలేం. ముఖ్యంగా కాలము కర్మ ఈ రెండింటినీ కూడా మనము అధిగమించి జీవనం గడపలేం. కాలాన్ని మనం ఆపలేం, మనకి రాసున్నటువంటి కర్మని కూడా మనం ఆపలేం. కానీ బయట ఎండ బాగా ఉందనుకోండి, కాలమాన పరిస్థితుల్లో ఎక్కడైనా మనకు ఒక చిన్న షెడ్డు దొరుకుతుంది నెత్తి దాచుకుంటానికి. వర్షం పడుతున్నా అంతే. తప్ప ఆ వర్షములో ఆ వర్షానికి ఉన్నటువంటి ఆ ఎండకి ఉన్నటువంటి తాపాన్ని మనం పొందాల్సిందే. ఎంత ఏసీలు వేసుకున్నా, ఎంత మనము దాక్కున్నా బయట వర్షం పడుతుంటే మనకి లోపల తెలుస్తుంది. ప్రకృతి మనకి ఏదో ఒక రూపంగా ఎంత లోపల ఉన్నా మనకి తెలియపరుస్తుంది. కాలం చల్లబడటము, లేకపోతే నీళ్లు ఇంట్లో పడటము, ఏదో ఒక రకంగా ఆ వాతావరణాన్ని మనము ఆస్వాదించగలుగుతాం. అలాగే కర్మ కూడా. మనం చేసేటువంటి చిన్న చిన్న దానములు, పూజలు, యజ్ఞముల వల్ల వాటి విపరీతమైనటువంటి ధోరణి మనం తప్పించుకుంటాం. మిథున రాశి జాతకులు మీరు చేసేటటువంటి సత్ఫలిత ప్రమాణములు ఏవైతే ఉంటాయో, మీరు చేసినటువంటి మంచి ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించేటువంటి మాసము ఈ డిసెంబర్ మాసం. డిసెంబర్ మాసంలో ఆర్థిక పరముగా కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చిరు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆనందదాయకంగానే ఉంటారు. ఇక్కడ మనకి ఉన్నదాంట్లో బతకటము ఒక ఎత్తు అయితే, మనము ఎదుట వారి మీద టోపీ పెట్టి బతకటం ఇంకొక ఎత్తు. నాకు తెలిసి మిథున రాశిలో అలా ఎవరూ లేకపోతే మీరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. మీ అంతరాత్మకి తెలుసు, ఎదుట వారిని మోసం చేసి బతుకుతున్నాం, ఇక్కడ ఇలాగే బతకాలి, లేదంటే బతకలేము అనే విధంగా చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ధర్మంగా నిజాయితీగా మనం బతకగలిగితే ఎప్పటికైనా విజయం మనకు సొంతమవుతుంది. అధర్మంగా గనక మనము మన జీవనాన్ని గడుపుతూ ఉంటే ఎప్పటికైనా ఆ పాపాన్ని కూడా మనం అనుభవించక తప్పదు. సూర్యచంద్రుల ఇద్దరిని కూడా మనం దర్శనం చేస్తూ ఉంటాం. చంద్ర ప్రభావం చంద్రుడికి ఉంటుంది, సూర్య ప్రభావం సూర్యుడికి ఉంటుంది.
ఒకటే నీరు, దానిని బాగా కాస్తే వేడి నీళ్ళు అవుతాయి. మంచిగా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఐస్ గడ్డ అవుతుంది. నీటికి ఉండేటువంటిది ఒకటే. అలాగే కర్మ, మనము చేసేటువంటి కర్మల్లో కొన్ని కర్మలు సత్కర్మలు ఉంటాయి, కొన్ని కర్మలు దుష్కర్మలు ఉంటాయి. ఎదుట వారిని మోసం చేసి మనం బతకటం అంటే స్వార్థము. అటువంటి ఆలోచనలని మిథున రాశి వారు చేయకండి. వాళ్ళు అలాగే చేస్తున్నారండి, మేము కూడా ఇలాగే ఉంటాము అంటే తప్పు. ఓపిక, నిదానము, ఆలోచన, వీటిని చేయండి. మనము చేసేటువంటి మంచైనా చెడైనా మనతో పోదు, అవి మనం అనుభవిస్తాము. మన కష్టాన్ని, మన దుఃఖాన్ని చూసి మన కుటుంబం కూడా బాధపడుతుంది. మన ఆనందాన్ని, మన సంతోషాన్ని చూసి అప్పుడు కూడా కుటుంబం ఆనందపడుతుంది. కొన్ని కుటుంబాలు బాధపడతాయి. అయినప్పటికీ ఆనందమైతే మనకే సొంతం, కష్టం మాత్రం మన అందరి మీద తోస్తాం. నీ వల్లే కలిగింది, నువ్వు ఇలా చేసావని. ఏదైనా విజయం వస్తే ఇది నాదే అనేటువంటి ఒక గర్వం ఉంటుంది. అటువంటి ఆలోచనల్ని మిథున రాశి వారు చేయకూడదు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారు. అక్కడ మీరు తల్లిదండ్రులని, అత్తమామలని, కుటుంబాన్ని వదిలి దూరంగా ఉన్నారు. మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని కుటుంబం అక్కడ పెట్టింది. అక్కడ మనము ధర్మంగానే జీవించాలి. ఆ దేశానికి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగానే ఉండాలి. మన దేశానికి కూడా అదే ఆనవాయితీ ఉంది, మనం పాటించట్లేదంతే. అన్ని దేశాలకి ఒకటే ఆనవాయితీ ఉంది, ధర్మమైనటువంటి జీవనం గడపమని. మనము ఇక్కడ మనం అడిగేది ఎవరులే, మనము ఎవరినైనా అడిగి మనం తప్పు చేయొచ్చు, మనము ఏది చేసినా బయటికి రావచ్చు అని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాలలో అవి నెత్తికి చుట్టుకుని మన కుటుంబాన్ని పతనం చేస్తాయి. కాబట్టి అటువంటి ఆలోచనలను చేయకపోతే చాలా ఉత్తమమైనటువంటి స్థితికి మిథున రాశి జాతకులు చేరుకుంటారు. ఇక విద్యార్థులు కూడా ఏదో ఒక రకంగా పాస్ అయిపోదాము అని అనుకోకుండా కష్టపడి చదవండి. చదువుకుంటే భవిష్యత్ తరాలకి, రానున్నటువంటి సమాజములో ఉపద్రవాలకి వాటిని ఆపగలిగినటువంటి స్థితిలో మీరు ఉంటారు. భవిష్యత్తులో వచ్చేటువంటి తరాలకి ఆదర్శప్రాయంగా ఉంటారు. చెడ్డవాడు కూడా ఆదర్శమే ఇవాళ రేపట్లో సమాజంలో, కానీ మంచివాడిగా ఆదర్శంగా ఉంటారు. గురుధ్యానము ఎక్కువ చేయండి పిల్లలు. చదువుకునే పిల్లలు గురువుని ఎక్కువ ధ్యానము చేయండి. దత్తాత్రేయుల వారిని, గురువు అంటే ఒకరే, దత్తాత్రేయుల వారు. ఆ గురువుని ధ్యానము చేయండి. దత్తస్తవాన్ని బాగా పఠనం చేయండి. దత్త దర్శనాన్ని చేయండి. దత్తాశ్రమాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి సేవని చేయండి. తద్వారా మిథున రాశిలో ఉన్నటువంటి పిల్లలు చాలా మంచి భవిష్యత్తుని పొందగలుగుతారు ఈ డిసెంబర్లో మీరు చేసేటువంటి దత్త ఆరాధన వల్ల. ఇక పౌర్ణమి తరువాత మిథున రాశి వారికి కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కలిసి వచ్చేటువంటి సందర్భం. ఇప్పుడు అణిగిమణిగి ఉండాలి. రత్నం దొరికింది కదా అని చెప్పి నెత్తిన పెట్టుకొని మనం ఊరేగితే, మనం నిద్రించినప్పుడు, మనం దాన్ని ఎక్కడో పెట్టినప్పుడు ఎవరో ఒకళ్ళు అపహరిస్తారు. మన దగ్గర ఏమున్నది అనేది మన కుటుంబంలో వాళ్ళకి తెలిస్తే చాలు. మన కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. సమాజానికి మనం చాటేసి చెప్పక్కర్లేదు. డబ్బు ఉంటే మితంగా ఖర్చు పెట్టాలి, అహంకారంగా ఖర్చు పెట్టకూడదు. పౌర్ణమి తర్వాత ఆర్థికపరమైనటువంటి లాభాలని మిథున రాశి జాతకులు చాలా విశేషంగా పొందుతారు. స్త్రీలు కూడా ఎన్నో విషయాలలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీకు మొదటిలో చెప్పాను కదా, మిథున రాశి జాతకులు ఎటువంటి దానాన్ని చేయటం ద్వారా, ఎటువంటి ధర్మ కార్యాలను చేయటం ద్వారా అభివృద్ధి చెందుతారు అంటే, వారు చేసినటువంటి పనులు 10 వేగంగా, 100 వేగంగా త్వరగా పూర్తవుతాయి. అటువంటి దానమే గోవుని సంరక్షించటం. మిథున రాశి జాతకులు ఒక ఆవుని దత్తత తీసుకోండి.
మీ పేరు మీద పోషించండి. తద్వారా మరిన్ని గొప్ప విజయాలని పొందుతారు. మానసికంగా ముఖ్యంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. జాతకం రీత్యా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే వాటికి పరిష్కారం ఏమిట్రా అంటే గోవుని పోషించటం. గోపోషణ అంటే ఏదైనా ఒక డబ్బా చూసి ఆ డబ్బాలో మనము డబ్బులు వేసేయటము, లేకపోతే మనకు కుదిరినప్పుడు తీసుకువెళ్ళి ఒక అరటిపండు పెట్టడము, లేకపోతే ఒక ఆకుకూర పెట్టడము కాదు. శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి వృద్ధ గోవులని మనం పోషిస్తున్నాం. ముసలి గోవులు మీకు తోస్తే మా వద్ద ఒక ఆవుని దత్తత తీసుకోవచ్చు. తీసుకుని ప్రతి నెల కూడా దానికి సంబంధించినటువంటి రుసుముని చెల్లిస్తూ మనం బ్రతికున్నంత కాలము, మనకి కుదిరినంత కాలము, మనకి పరమాత్మ శక్తి ఇచ్చినంత కాలము ఆ ఆవుని పోషించుకుంటూ రావటం. మనము ఒకరోజు తరించాల్సిన వాళ్ళమే, ఆ యొక్క గోవు కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళాల్సింది. అలా గో సంతతిని పెంచుకుంటూ వస్తున్నాం మనం. వాటిని రక్షించాలి అనేటువంటి దృక్పథంతో మిథున రాశి జాతకులు గోపోషణ చేయటమే సత్ఫలితాలను ఇస్తుంది అని మీ అందరికీ తెలియచేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.